Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Linear Algebra revision class. Today we are going to discuss 2018 paper. The set W of ordered triodes xy, 0, where xy belongs to F is a subspace of V3 of F. So show that. So W అన్నది మూడు త్రికములు ఇచ్చినటువంటి ఒక సమితి. ఎవరు వాళ్ళు అంటే ఎక్స్ కమ వై కమ 0. ఈ ఎక్స్ కమ వైలు ఎఫ్లో ఉన్నటువంటి మూలకాలు అయితే V3 ఆఫ్ ఎఫ్కు ఇది ఉపాంతరాళము అని చూపండి. సో ఉపాంతరాళం చూపాలి అంటే మనం ఏం చేయాలి? రెండు మూలకాలు తీసుకోవాలి. ఒకటి ఆల్ఫాను బీటాను డబ్ల్యూలో తీసుకోవాలి. డబ్ల్యూలో ఉండే మూలకాలన్నీ ఏ రూపంలో ఉంటుంది? ఎక్స్ కమ వై కమ 0 రూపంలో ఉంటుంది. కనుక ఆల్ఫా వెక్టార్ను x1/1 0 అని, బీటా వెక్టార్ను x2/2 0 అని తీసుకున్నప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా విలువ ఏమవుతుందంటే ఏ టైమ్స్ x1/1 0 అలాగే బి టైమ్స్ x2/2 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 0 అవుతుంది. ఈ ax1 ప్లస్ bx2 అన్నది అలాగే ay1 ప్లస్ by2 అన్నది కూడా ఖచ్చితంగా ఎఫ్లో ఉండేటువంటి మూలకాలే. ఎందువల్ల అంటే x1 x2లు y1 y2లు ఎఫ్లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రుజు సంయుగం కూడా ఖచ్చితంగా ఎఫ్లో ఉంటుంది. కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అన్నది డబ్ల్యూలో ఉన్నటువంటి ఒక మూలకం. కనుక డబ్ల్యూ అన్నది వి ఆఫ్ ఎఫ్కు ఒక ఉపాంతరాళము. నెక్స్ట్, prove that the linear span L of S of any subset S of a vector space V of F is a subspace of V of F. L of S అంటే S యొక్క రుజు సంయోగాల యొక్క సమితి. ఈ లీనియర్ స్పాన్ అన్నది ఖచ్చితంగా సదిశాంతరాళం V of Fకు ఉపాంతరాళం అవుతుందని చూపించాలి. ఎల్ ఆఫ్ ఎస్లో ఎవరుంటారు? ఎస్లో ఉన్నటువంటి మూలకాలన్నింటి యొక్క రుజు సంయోగం ఉంటుంది. కనుక ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది వి ఆఫ్ ఎఫ్కు ఉపాంతరాళం అని చూపాలి. కనుక ఎల్ ఆఫ్ ఎస్లో రెండు మూలకాలు తీసుకుందాము, రెండు వెక్టార్స్. ఒకదాని పేరు ఆల్ఫా, మరొక దాని పేరు బీటా, మరియు రెండు స్కేలార్స్ అదిశలు ఏను బీను ఎఫ్లో తీసుకుందాం. ఇప్పుడు ఆల్ఫా యొక్క రూపం ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కనుక ఇది ఎస్లో ఉన్నటువంటి మూలకముల యొక్క రుజు సంయోగము. కనుక a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ఎట్సెట్రా am ఆల్ఫా m రూపంలో ఉంది అనుకుందాం. అదేవిధంగా బీటా కూడా b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ఎట్సెట్రా bn బీటా n రూపంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏఐ బిఐలు ఎఫ్లో ఉన్నాయి, అలాగే ఆల్ఫాయిలు బీటాయిలు అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఎస్లో ఉన్నటువంటి కొన్ని మూలకాల యొక్క సంయోగం. సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఏమవుతుంది? ఏ టైమ్స్ a1 ఆల్ఫా 1 ప్లస్ ఎట్సెట్రా am ఆల్ఫా m ప్లస్ b టైమ్స్ b1 బీటా 1 ఎట్సెట్రా bn బీటా n. అంటే ఇవన్నీ కూడా మళ్ళా a1 టైమ్స్ ఆల్ఫా 1 ప్లస్ ఎట్సెట్రా an టైమ్స్ బి ఆల్ఫా m am టైమ్స్ ఆల్ఫా m ప్లస్ b1 టైమ్స్ బీటా 1 ఎట్సెట్రా bn టైమ్స్ బీటా n అయింది. అనగా ఇది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అన్నది మరలా ఈ ఆల్ఫాలు బీటాల యొక్క రుజు సంయోగంగా ఉంది. ఆల్ఫా బీటాలు ఎక్కడున్నాయి? ఎస్లో ఉండే మూలకాలు. కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎస్లో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగంగా అయింది. కనుక ఎల్ ఆఫ్ ఎస్ అన్నది వి ఆఫ్ ఎఫ్కు ఉపాంతరాళము అని మనము చెప్పడానికి వీలవుతుంది. నెక్స్ట్, మూడవ ప్రశ్న. షో దట్ ద వెక్టార్స్ 1 1 2 1 2 5 5 3 4 ఆఫ్ ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్ డు నాట్ ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్. ఇచ్చినటువంటి సదిశలు 1 1 2 1 2 5 5 3 4 అన్నవి ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్లో మూడు మూలకాలుగా తీసుకున్నప్పుడు ఈ మూడు మూలకాలు ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్కు ఆధారంగా కాదు అని మనం చూపించాలి. సో ఆధారం కాదు అని చూపించాలి అన్నా ఆధారం అని చూపించాలన్నా ఈ ఇచ్చినటువంటి సదిశలను ఒక మాత్రికా రూపంలో మనం రాస్తాం. ఇచ్చినటువంటి దత్త సదిశలను మాత్రికా రూపంలో రాయగా మొదటి సదిశను మొదటి అడ్డు వరుసగా, రెండవ సదిశ 1 2 5ను రెండవ అడ్డు వరుసగా, 5 3 4ను మూడవ అడ్డు వరుసగా మనము ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనము ట్రయాంగులర్ ఫామ్లోకి ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటంటే ఈ డయాగ్నల్ 1 2 4 కింద ఉన్నటువంటి మూలకాలను 0 చేయటము మనం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రెండవ అడ్డు వరుసలో 1 ఉంది, దీన్ని R2లో కాస్త ఇది 0 అవ్వాలి, అంటే R2లో మారాలి. R2 ఇక్కడ 1 ఉంది, పైన కూడా 1 ఉంది కనుక R2లో నుంచి R1 తీసేసినప్పుడు ఇదేమవుతుంది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది
కనుక R3లో నుంచి 5 రెట్లు R1 చేసి మనము సబ్ట్రాక్ట్ చేయటం వల్ల మనకు 0 లభిస్తుంది. కనుక మొదటి అడ్డు వరుసకు ఏమీ ఆపరేషన్ చేయటం లేదు కనుక దీని 1 1 2గానే అలాగే ఉంచడం జరిగింది. 1 - 1 0 అవుతుంది. 2 - 1 1, అలాగే 5 - 2 అంటే 3 ఏర్పడింది. అలాగే 5లో నుంచి 1 తీసివేసినప్పుడు 5 రెట్లు చేసి తీసేయాలి. అంటే 5 - 5 × 1 అంటే 0 అయింది. అలాగే 3 - 5 × 1 అంటే 3 - 5 అంటే -2. అలాగే 4 - 5 × 2 అంటే 10. 4 - 10 అంటే -6. ఇప్పుడు ఏం చేద్దామంటే R3ని -2తో భాగిద్దాం. అప్పుడు 1 1 2 0 1 3 0 1 3 అయింది. మళ్ళీ R3లో నుంచి R2ని తీసేస్తే ఇక్కడ 1 1 2 0 1 3 0 0 0 అయింది. సో ఈ మ్యాట్రిక్స్లో చూసినట్టయితే మనకు కేవలం 2 శూన్యేతర అడ్డు వరుసలు వచ్చింది కనుక చివరి అడ్డు వరుస 0గా మారిపోయింది కనుక దీని యొక్క మాతృక యొక్క ర్యాంక్ ఏమొచ్చింది, మనకు 2 అని ఏర్పడుతుంది. కానీ మనకు తెలియనటువంటి అన్నోన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇది లీనియర్లీ డిపెండెంట్ అయ్యింది కనుక లీనియర్లీ అంటే రుజు అస్వతంత్ర సదిశగా మారింది కనుక ఇది ఆధారంగా ఏర్పడదు. R3/R కు ఆధారము కాదు. మనకు ర్యాంక్ కనుక 3 అని వచ్చింటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యేది. అటువంటి పరిస్థితుల్లో అది ఆధారం అయ్యేది. కానీ ఇక్కడ దీని యొక్క ర్యాంక్ దాని యొక్క కోటి మాతృక యొక్క కోటి 2గా వచ్చింది కనుక ఇది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది, అంటే ఆధారము కాదు అని చెప్తాం. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ థియరం ఆన్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఒక పరిమిత సదిశాంతరాళం యొక్క కు ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి ఆధారం ఉంటుందని చూపండి అని చెప్తుంది. సో స్టేట్మెంట్ ఏంటి అనేసి అన్నప్పుడు V(f) అన్నది ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. V(f) అన్నది ఒక పరిమిత సదిశాంతరాళము అయితే ఖచ్చితంగా వీకు ఒక ఆధారము వ్యవస్థితమవుతుంది. ఇదే దాని యొక్క స్టేట్మెంట్. ఏంటి మరొక చెప్తున్నాను, 2 వాక్యాలు. V(f) అనే సదిశాంతరాళం కనుక పరిమితం అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఆధారము వ్యవస్థితం అవుతుంది. ప్రూఫ్: V(f) is a finite dimensional vector space. So there exists a finite set S such that L(s) is equal to V again. V(f) అన్నది పరిమిత సదిశాంతరాళము కనుక ఖచ్చితంగా V(f)లో S అనే ఒక పరిమిత సమితి వ్యవస్థితం అయి L(s) విలువ Vకు సమానము అవుతుంది. L(s) అనేది ఉపాంతరాళం Vకి సమానం అవుతుంది. సో ఆ ఎస్లో ఉండేటువంటి మూలకాలు α1 α2 ఎట్సెట్రా αn అని అనుకుందాము. ఇప్పుడు ఎస్ ఎవరు, లీనియర్లీ ఇండిపెండెంట్ కనుక ఎస్ అనేది అనండి ఇండిపెండెంట్ కనుక అయితే L(s) ఎలాగూ V అయింది కనుక ఖచ్చితంగా ఎస్ అనేది Vకు ఆధారం అవుతుంది. ఒకవేళ ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే అంటే రుజు అస్వతంత్ర సదిశ అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్ఫా ఐ అన్నది ఎస్ నందు వ్యవస్థితమై ఆ ఆల్ఫా ఐ అన్నది దాని ముందు ఉన్నటువంటి సదిశల యొక్క రుజు సంయోగంగా దాన్ని వ్యక్తపరచవచ్చును. సో ఎవరు వాళ్ళు మరొక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్ అనేది కనుక రుజు అస్వతంత్ర సమితి అయినప్పుడు ఖచ్చితంగా ఎస్లో ఆల్ఫా ఐ అనే ఒక సదిశ వ్యవస్థితం అయి ఈ ఆల్ఫా ఐ అన్నది దాని ముందు ఉన్నటువంటి సదిశల యొక్క రుజు సంయోగంగా దాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. సో we are going to remove that alpha I and then we are going to form another set S1. కనుక ఏ సదిశ అయితే దాని ముందు ఉన్నటువంటి సదిశల యొక్క రుచి సంయోగంగా వ్యక్తపరుస్తున్నామో ఆ సదిశను మనం తొలగిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, α1 α2 ఎట్సెట్రా αi-1 αi+1 ఎట్సెట్రా αn అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు S1లో ఒక సదిశ తక్కువగా ఉంది ఎస్లోతో పోల్చుకుంటే కనుక S1 అనేది ఎస్లో ఉంటుంది. కానీ మనము నేర్చుకున్నాము ఒక్క సదిశ తగ్గిపోయినంత మాత్రాన దాని యొక్క లీనియర్ ప్రాపర్టీ మార్పు చెందదు. కనుక L(s1) ఏమవుతుంది, L(s)గానే ఉంటుంది. కనుక L(s) దేనికి సమానం, Vకి సమానం. కనుక L(s1) = V అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ S1 కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అంటే రుజు స్వతంత్ర సదిశ అయితే సమితి అయితే S1 ఖచ్చితంగా Vకు ఆధారం అవుతుంది. అలా కాని పక్షంలో మరలా కూడా S1 ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది.
ఈ పైన చెప్పిన పద్ధతిలో దాన్ని మనము అనుసరిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఒక సమితి మనకు ఎస్కే అనేది వ్యవస్థితం అయి ఆ ఎల్ ఆఫ్ ఎస్కే ఈజ్ ఈక్వల్ టు వి అయ్యి ఆ ఎస్కే అనే సమితి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అప్పుడు ఆ ఎస్కే అన్నది వీకు ఆధారం అవుతుంది అని మనము చెప్పడం జరుగుతుంది. కనుక ఎస్కే అన్నది వీకు ఆధారం. కనుక ప్రతి పరిమిత సదిశాంతరాళమునకు ఖచ్చితంగా ఒక ఆధారము వ్యవస్థితమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The mapping T from V3 of R to V2 of R is defined by T of XYZ is equal to X minus Y, X plus Z. Then show that T is a linear transformation. T అనే ఒక ప్రమేయాన్ని V3 of R నుండి V2 of R కు T of XYZ is equal to X minus Y, X plus Z గా కనుక నిర్వచించినప్పుడు ఆ టీ అన్నది ఒక రుజు పరివర్తన అని చూపండి అన్నారు. రుజు పరివర్తన అన్నది అవునా కాదా చెప్పాలంటే టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు ఏ టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి టైమ్స్ టీ ఆఫ్ బీటాగా మనము రాయాలి. కనుక ఆల్ఫా బీటాను V3 ఆఫ్ ఆర్లో 2 మూలకాలు తీసుకుందాం. అలాగే ఏను బీను ఆర్లో 2 సదిశాలను తీసుకుందాం. ఇప్పుడు ఆల్ఫా ఏమవుతుంది? X1 Y1 Z1, అలాగే బీటా ఏమవుతుంది? X2 Y2 Z2 అన్నది ఏర్పడుతుంది. కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఏమవుతుంది? ఏ టైమ్స్ X1 Y1 Z1 బి టైమ్స్ X2 Y2 Z2 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే AX1 ప్లస్ BX2 ఏ Y1 ప్లస్ BY2 అలాగే ఏ Z1 ప్లస్ బి Z2 అన్నది ఏర్పడుతుంది. కనుక మనకు ఏమవుతుంది? AX1 మైనస్ AY1 ఇప్పుడు టీలో పంపించినప్పుడు ఏం చేస్తుంది? మొదటి నిరూపకము మైనస్ రెండవ నిరూపకము మొదటి నిరూపకము ప్లస్ మూడవ నిరూపకంగా మారింది. కనుక ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మొదటి నిరూపకం ఎవరు? AX1 ప్లస్ BX2. కనుక AX1 ప్లస్ BX2లో నుంచి రెండవ నిరూపకాన్ని తీసివేయాలి. రెండవ నిరూపకం ఎవరు? AY1 ప్లస్ BY2. కనుక మైనస్ AY1 మైనస్ BY2ను మనం మైనస్ చేసాం. అలాగే రెండవ నిరూపకం ఏమవుతుంది? X ప్లస్ Z అంటే మొదటి నిరూపకము ప్లస్ మూడవ నిరూపకం. అలాగే ఇక్కడ మొదటి నిరూపకం ఎవరు? AX1 ప్లస్ BX2 ప్లస్ మూడవ నిరూపకం ఏమవుతుంది? AZ1 ప్లస్ BZ2 అన్నది ఏర్పడింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఇక్కడ దీన్ని 2 సదిశాల యొక్క మొత్తంగా రాయవచ్చు. 2 క్రమయుగ్మాల మొత్తంగా రాయవచ్చు. 2 ఆర్డర్డ్ పేర్స్గా. ఎవరు వాళ్ళు? AX1 మైనస్ దీనిలో AY1గా ఒకటి నిరూపకం తీసుకుందాము. అలాగే రెండవది AX1 ప్లస్ AX1 ప్లస్ AZ1 అనేది మనం తీసుకుందాం. అలాగే ఇక్కడ తీసుకుంటే BX2 మైనస్ BY2 అనేది అలాగే ఇక్కడ BX2 ప్లస్ BZ2 అని మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీనిలో ఏ కామన్ తీసుకుంటే X1 మైనస్ Y1 X1 ప్లస్ Z1 అవుతుంది. అలాగే ప్లస్ B టైమ్స్ X2 మైనస్ Y2 X2 ప్లస్ Z2 అయింది. అనగా ఏ టైమ్స్ టీ ఆఫ్ X1 Y1 ప్లస్ B టైమ్స్ టీ ఆఫ్ మనకు X2 Y2 అని వచ్చింది. అంటే ఏ టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ B టైమ్స్ టీ ఆఫ్ బీటా వచ్చింది. కనుక టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఏర్పడింది. ఈ విధంగా టీ రుజు పరివర్తన అని మనం చెప్పడం జరిగింది. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 5 7 8 టు అప్పర్ ట్రయాంగులర్ ఫామ్. అప్పర్ ట్రయాంగులర్ ఫామ్లోకి మనము దాన్ని మార్చాలి అనేసి అన్నారు. అప్పర్ ట్రయాంగిల్ ఫామ్లోకి మార్చాలి అన్నప్పుడు మనము ఏం చేయబోతున్నాము అంటే ఇచ్చినటువంటి మాత్రికను తీసుకున్నాం. 1 2 3 4 5 6 5 7 8. ఇంతకుముందు చెప్పినట్టుగానే 4 కాస్త 0 అవ్వాలన్నప్పుడు R2 నుంచి 4 రెట్లు చేసి R1 తీసేస్తాం. అలాగే R3 అన్నప్పుడు దిస్ ఈస్ R3 మైనస్ 5 టైమ్స్ తీసుకొని R1 అని చెప్పినప్పుడు 1 2 3. అలాగే 4 మైనస్ 4 0. 5 మైనస్ 4 2 8. 5 మైనస్ 8 అంటే -3. అలాగే 6 మైనస్ 4 3 12. 6 మైనస్ 12 అంటే -6 ఏర్పడింది. అలాగే 5 మైనస్ 5 టైమ్స్ 1 0. 7 మైనస్ 5 టైమ్స్ 2 అంటే 10 అన్నది ఏర్పడింది. 5 2 10. కాబట్టి 7 మైనస్ 10 అంటే -3. 8 మైనస్ 5 3 15 అంటే -7 అన్నది ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ R3 మైనస్ R2 చేసినప్పుడు సరే ఇక్కడ 0 ఉండాలండి. 1 2 3 ఇక్కడ 0 -3 -6. వన్స్ అగైన్ 0 మైనస్ 0 0. అలాగే -3 + 3 0.
అలాగే -7 + 6 అవుతుంది కనుక -1. కనుక దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇదే పద్ధతిలో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా చేయవచ్చు. అంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్‌లో ఏమవుతుందంటే పై భాగంలో అన్నీ కింది భాగంలో అన్ని జీరోలు ఉంటాయి. పై భాగంలో మాత్రమే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. లోయర్ ట్రయాంగిల్ అన్నప్పుడు కింది భాగంలో ఎలిమెంట్స్ ఉంటాయి. పై భాగంలో అంతా జీరోలు ఉంటాయి. అంటే డయాగ్నల్‌కి పై భాగంలో. సో దీనిలో లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 5, 7, 8 అంటే ఇక్కడ 2, 3, 6 దీన్ని జీరో చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. 2 జీరో చేయాలంటే ఏం చేయాలా? C2లో నుంచి రెండవ నిలువు వరుసలో నుంచి మొదటి నిలువు వరుసను 2 రెట్లు చేసి చేసేద్దాం. కనుక C2 - 2 టైమ్స్ ఆఫ్ C1 చేస్తాం. అలాగే ఇది 3 కాస్త 0 అవ్వాలి. అంటే ఏం చేస్తున్నాము? 3 - 3 టైమ్స్ ఆఫ్ C1 చేయాలి. అంటే ఏమవుతుంది? 1, 4, 5 మొదటి నిలువు వరుస మార్పు ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది. 2 - 2 అంటే 0. 5 - 2 రెట్లు 8 అంటే 4 రెండ్లు 8. 5 - 8 -3. అలాగే 7 - 2 టైమ్స్ 5 అంటే 10. 7 - 10 దట్ ఈస్ -3. అగైన్ 3 - 3 టైమ్స్ ఆఫ్ 1 అంటే 0. And then 6 - 3 times of 4 అంటే 12. 6 - 12 -6. 8 - 15 and that means -7. అగైన్ ఇక్కడ -6 కాస్త 0 అవ్వాలా. కనుక C3లో నుంచి 2 టైమ్స్ C2 చేస్తున్నాం. సో ఫస్ట్ మొదటి నిలువు వరుస రెండవ నిలువు వరుస మార్పు ఉండదు. అలాగే రాసేసాము. మూడవ నిలువు వరుస మాత్రము ఇక్కడ 0 - 3 2 టైమ్స్ ఆఫ్ 0 అన్న 0. -6 + 6 అవుతుంది 0 అవుతుంది. అలాగే -7 + 6 అంటే -1. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ విధంగా దాన్ని మార్పు చేయవచ్చు. రెండిట్లో కూడా మనం నేరుగా చెప్పవచ్చు. మాత్రిక ఏ యొక్క కోటి 3 అన్నది ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ పారలలోగ్రామ్ లా. సమాంతర చతుర్భుజం సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రవచించి నిరూపించండి. So what is the statement? If alpha and beta are two vectors in an inner product vector space V of f, then norm alpha minus beta whole square plus norm alpha plus beta whole square equal to 2 times of norm alpha square plus 2 times of norm beta square, or 2 into norm alpha square plus beta square అని చెప్తారు. సో సమాంతర చతుర్భుజం సంబంధించినటువంటి సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక అంతర లబ్ధ సదిశాంతరాళం B(f) నందు ఆల్ఫా కామా బీటాలు రెండు సదిశలైనప్పుడు నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ నామ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ నామ్ బీటా స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎలా నిర్వచిస్తారు అంటే నో ప్రూఫ్. నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ తీసుకుందాం. అంటే ఏంటి? ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా మైనస్ బీటా కామా ఆల్ఫా మైనస్ బీటా. సో ఇదేమవుతుంది? 1 2 3 4 1 3 1 4 నెక్స్ట్ 2 3 2 4. సో ఇది 4 పదాలుగా దాన్ని విడదీయబడుతుంది. అదేమవుతుంది? ఆల్ఫా ఆల్ఫా అలాగే మైనస్ ఆల్ఫా బీటా. ఇక్కడేమో మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బీటా బీటా దట్ ఈస్ నామ్ బీటా స్క్వేర్. అలాగే నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా. వన్స్ అగైన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ inner product alpha beta plus inner product beta alpha plus inner product beta beta. So that is nothing but norm alpha square plus the inner product alpha beta plus inner product beta alpha next plus norm beta square. Now when you add both you get 2 times of, that is 2 times of norm alpha square plus 2 times of norm beta square. That is nothing but 2 times of norm alpha square plus norm beta square అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక మైనస్ మిస్సింగ్. ఇక్కడ మైనస్ పెట్టాలి. ఒకటో ఈక్వేషన్లో మూడో పదం ముందు ఒక మైనస్ ఉండాలా. ఇవి రెండు యాడ్ చేసినప్పుడు అవి క్యాన్సిల్ అయిపోయి కేవలం నామ్ ఆల్ఫా స్క్వేర్ నామ్ బీటా స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పారలలోగ్రామ్. సో ఈ థీరం యొక్క జామితీయ వివరణ ఏంటి అన్నప్పుడు ఒక ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్లో మనం ఏం చేస్తున్నాము? స్టాండర్డ్ ఇన్నర్ ప్రోడక్ట్ను ఎలా నిర్వచించుకుంటామంటే రెండు సదిశల ఆల్ఫా బీటాగా తీసుకుందాం. తర్వాత ఈ ఆల్ఫాను ఏబీ బార్గా రాసుకుందాం, బీటాను బీసీ బార్గా రాసుకుంటాం.
అప్పుడు ఏమవుతుంది, నామ్ ఆల్ఫా అంటే ఏబి యొక్క పొడవు, నామ్ బీటా అంటే బీసీ యొక్క పొడవు. ఇప్పుడు ఏబిసి ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది, అలాగే ఆల్ఫా మైనస్ బీటా అన్నది ఈ సమాంతర చతుర్భుజం యొక్క డయాగ్నల్స్ అవుతుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, ఏసీ యొక్క పొడవు, అలాగే ఆల్ఫా మైనస్ బీటా అన్నది డిబి యొక్క పొడవు అన్నది ఏర్పడుతుంది. ఇక్కడ డయాగ్రామ్లో పైన ఇక్కడ ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ నుంచి సికు, ఆల్ఫా మైనస్ బీటా అంటే డి నుంచి బీకు. సో ఈ పారలలోగ్రామ్లో ఏం చెప్పింది, ఈ యొక్క పొడవు యొక్క వర్గము దీని యొక్క పొడవు యొక్క వర్గం. అవునా, కర్ణాల మీద పొడవుల యొక్క వర్గాలు దేనికి సమానము, ఆసన్న భుజాల యొక్క పొడవుల యొక్క వర్గాని యొక్క మొత్తానికి రెట్టింపుగా అవుతుంది. పొడవుల యొక్క వర్గానికి రెట్టింపు అవుతుంది. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ అడ్జసెంట్ సైడ్. అంటే కర్ణముల మీద పొడవుల యొక్క వర్గము యొక్క మొత్తము ఆసన్న అంచులు యొక్క పొడవుల యొక్క వర్గం యొక్క మొత్తంకు రెట్టింపుగా ఉంటుంది. సో నా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఇదే మనకు వస్తున్నటువంటి మనకు ఏబీ స్క్వేర్ ప్లస్ 2bc స్క్వేర్. ఓకే, సో ఈ విధంగా మనకు సో ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ ద డయాగ్నల్ ఆఫ్ ద పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 4 sides. అలా అన్నా కూడా చెప్పవచ్చు. ఎందువల్ల బీసీ యొక్క పొడవన్నా ఏడి యొక్క పొడవన్నా ఒకటే, అలాగే ఏబి యొక్క పొడవన్నా డిసి యొక్క పొడవన్నా ఒకటే. కనుక ఈ 4 భుజాల యొక్క పొడవుల యొక్క వర్గముల యొక్క మొత్తము డయాగ్నల్ యొక్క అంటే వికర్ణముల యొక్క పొడవుల యొక్క వర్గం యొక్క సమానం. నెక్స్ట్ లాస్ట్ షార్ట్ ఆన్సర్స్లో 8th క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఆర్థోగోనల్ టు 4, 2, 3 ఇన్ ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ నందు 4, 2, 3కు సదిశకు లంబంగా ఉన్నటువంటి యూనిట్ సదిశను కనుగొనుము అన్నారు. సో ఇచ్చిన వెక్టార్ను ఆల్ఫా 4, 2, 3 అని తీసుకుందాము. బీటా మనకు తెలియని యొక్క వెక్టార్ ఎవరు వాళ్ళు, ఈ బీటా అన్నది ఈ ఆల్ఫాకు లంబంగా ఉంది అనేసి అనుకుందాం. సో దాని పేరు x1, x2, x3 అనుకుందాం. అప్పుడు ఇన్న ప్రోడక్ట్ ఇవి రెండు లంబంగా ఉంటే వాటి మధ్య అంతర్లబ్ధం ఏమవుతుంది, 0 అవుతుంది. సో 4 ఇంటూ అంతర్లబ్ధం ఎలా నిర్వచిస్తారు, ఎక్స్ గుణకాల మొదటి నిరూపకాల లబ్ధము ప్లస్ రెండవ నిరూపకాల లబ్ధము ప్లస్ మూడవ నిరూపకాల యొక్క లబ్ధం, బిందు లబ్ధంగా నిర్వచిస్తారు అంతర్లబ్ధం అంటే ఆర్ క్యూబ్లో. కనుక 4x1 + 2x2 + 3x3 = 0 అని తీసుకుంటాం. సో మనము ఎక్స్పెక్ట్ చేసి ఈ x1కు 2 పెట్టాము, x2కు -1, x3కి -2 పెట్టామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 4 × 2 = 8 ప్లస్ 2 × -1 అంటే -2 ప్లస్ 3 × -2 అంటే -6. సో 8 -2 -6 అంటే +8 -8 0 అవుతుంది. కనుక ఇది ఒక సొల్యూషన్. కనుక ఈ బీటా యొక్క విలువ 2 -1 -2 అని సదిశగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఉట్టి లంబంగా ఉన్నటువంటి సదిశనే కాకుండా ఆ లంబ దిశలో యూనిట్ సదిశను కనుక్కోమన్నారు. యూనిట్ సదిశ కనుక్కోవడానికి సూత్రం ఏంటి, β/నామ్ బీటా. నామ్ బీటా అంటే బీటా యొక్క పొడవు. కనుక √2² అంటే 4 ప్లస్ -1² అంటే 1 -2² అంటే 4. కనుక 4 + 1 + 4 అంటే ఏమవుతుంది, √8. √8 = 3. కనుక యూనిట్ వెక్టర్ ఏమవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ β/నామ్ బీటా, దట్ ఈస్ 2 - 1 - 2 divided by 3, that is nothing but 2/3, -1/3, -2/3. Okay, thank you for watching this video.